ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. రైతులకు ప్రజలకు ఉపయోగపడేలా రైతు బజార్ల సంఖ్య పెంచాలని భావిస్తోంది. రైతులు పండించిన పంటలకు మంచి ధర రావాలని, ప్రజలకు తక్కువ ధరలో కూరగాయలు దొరకాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 127 రైతు బజార్లు ఉన్నాయి. కొత్తగా 80 రైతు బజార్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటి వరకు రైతు బజార్లలో కూరగాయలు మాత్రమే అమ్మేవారు. ఇకపై వాణిజ్య పంటలు కూడా అమ్మడానికి ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు 1999లో రైతు బజార్లను ప్రారంభించారు. రైతులకు మద్దతుగా దళారుల దోపిడీ లేకుండా చూడడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రజలకు తక్కువ ధరలకే కూరగాయలు అందుతున్నాయి. గత 25 ఏళ్లుగా రైతు బజార్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 127 రైతు బజార్లుంటే వీటి ద్వారా ప్రతి ఏటా దాదాపు 2,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఈ క్రమంలో రైతు బజార్ల సంఖ్యను పెంచేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రజలు తక్కువ ధరలకే కూరగాయలు దొరుకుతాయని రైతు బజార్లకు వస్తున్నారు. దీంతో రద్దీ పెరుగుతోంది. నగరాలు, పట్టణాలు విస్తరిస్తుండటంతో శివారు ప్రాంతాల్లో మరిన్ని రైతు బజార్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో 80 కొత్త రైతు బజార్లు ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటితో పాటుగా పాత రైతు బజార్లను కూడా అభివృద్ధి చేయనున్నారు. రైతులు తమ పంటలను నిల్వ చేసుకోవడానికి కూల్ ఛాంబర్లు, కోర్టు రూమ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్లో తక్కువ ధర ఉన్నప్పుడు రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. ప్రస్తుతం కూరగాయలకే పరిమితమైన రైతు బజార్లలో వాణిజ్య పంటలు కూడా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామన్నారు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు. కొత్త రైతు బజార్లను ఆధునిక హంగులతో వెంటనే నిర్మించాలని అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే 10 చోట్ల కూల్ ఛాంబర్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రైతులు తమ పంటలను నిల్వ చేసుకుంటున్నారు. తక్కువ ధర ఉన్నప్పుడు నిల్వ చేసి ఎక్కువ ధర వచ్చినప్పుడు అమ్ముకుంటున్నారు. దీనివల్ల రైతులకు మంచి లాభం వస్తోంది. అంతేకాదు రైతులు, వినియోగదారులకు పంట ఉత్పత్తులు, తాజా ధరల వివరాలు ఎప్పటికప్పుడు తెలిసేలా మొబైల్స్ కు మెసేజ్లు పంపే వ్యవస్థను ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ మేరకు మొబైల్ యాప్లు కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. రైతు బజార్లలో ధరల వివరాలు తెలియజేసేలా LED డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు.